నమస్కారం. ఈరోజు మనం ఒక ఆసక్తికరమైన విశ్లేషణ గురించి మాట్లాడుకుందాం. జీవితంలో ఏదైనా పెద్ద అద్భుతం జరిగిపోతుందేమో అని ఎదురుచూడకుండా మనం ప్రతిరోజు చేసే చిన్న చిన్న పనులే ఎంతటి భారీ విజయాన్ని అందిస్తాయో ఈరోజు తెలుసుకుందాం. ఇది అందరికీ, ముఖ్యంగా మనందరికీ ఈజీగా అర్థమయ్యేలా ఒక చక్కటి కథ ద్వారా చెప్పుకుందాం. సరే, ఇక ఏమాత్రం ఆలస్యం చేయకుండా అసలు విషయంలోకి వెళ్ళిపోదాం. ముందుగా ట్రాప్ ఆఫ్ టుమారో అంటే రేపు చేద్దాంలే అనే వల గురించి మాట్లాడుకుందాం. అసలు మనం చేసే అతిపెద్ద పొరపాటేంటో ఇక్కడ స్పష్టంగా అర్థమవుతుంది. మనలో చాలామందికి పెద్ద పెద్ద కలలు ఉంటాయి, కానీ అవి తరచుగా ఎందుకు విఫలమవుతాయి? ఈ ప్రశ్నకు సమాధానం తెలియాలంటే మనం ముందుగా అలెక్స్ గురించి మాట్లాడుకోవాలి. అలెక్స్ అచ్చం మనలాంటివాడే. జీవితంలో ఏదో సాధించాలనే గొప్ప ఆశైతే ఉంది, కానీ ఆ కలలను నిజం చేసుకోవడానికి కావలసిన క్రమశిక్షణ మాత్రం అస్సలూ లేదు. ఇక మన అభివృద్ధికి అతిపెద్ద శత్రువు ఏంటో తెలుసా? సరేలే, రేప్ చేద్దాం అనుకోవడం. ఏదైనా ఒక మంచి పని మొదలుపెట్టాలంటే అమ్మో అదొక పెద్ద కొండలా అనిపించి వెంటనే రేపు చేద్దాంలే అని వాయిదా వేసేస్తుంటాం. నిజం చెప్పాలంటే సరిగ్గా ఇదే మనల్ని ఎప్పటికీ ముందుకు వెళ్ళనివ్వకుండా అక్కడే ఆపేస్తుంది. ఇప్పుడు వెదురు చెట్టు రహస్యం అనే ఆసక్తికరమైన భాగంలోకి వచ్చేద్దాం. అలెక్స్ ఇలా ప్రతి చిన్న పనిని వాయిదా వేస్తూ సతమతమవుతున్న సమయంలో మిగ్యువెల్ అనే ఒక తెలివైన ప్రొఫెసర్ అతనికి ప్రకృతికి సంబంధించిన ఒక అద్భుతమైన కథను చెప్పారు. ఆ కథేంటంటే, ఒక రైతు తన పొలంలో ఒక వెదురు విత్తనాన్ని నాటాడు. మొదటి సంవత్సరమంతా దానికి క్రమం తప్పకుండా నీళ్లు పోస్తూనే ఉన్నాడు, కాని ఎలాంటి మార్పు లేదు. కనీసం చిన్న మొక్క కూడా రాలేదు. రెండవ సంవత్సరం కూడా ఏమీ జరగలేదు. చూస్తున్న వాళ్లంతా నవ్వుతున్నా కూడా అతను నమ్మకంతో ప్రతిరోజూ నీళ్లు పోస్తూనే ఉన్నాడు. కాని ఆశ్చర్యంగా 5వ సంవత్సరంలో ఒక అద్భుతం జరిగింది. కేవలం 6 వారాల్లో ఆ వెదురు చెట్టు ఏకంగా 80 అడుగులు ఎత్తుకు పెరిగింది. అంటే ఇన్ని సంవత్సరాలుగా ఆ చెట్టు ఏమీ చేయలేదా? ఖచ్చితంగా చేసింది. అది బయటికి కనిపించకుండా తన భవిష్యత్తు ఎదుగుదలకు అవసరమైన బలమైన వేర్లను భూమి లోపల గట్టిగా పెంచుకుంటోంది. ఇక్కడే ప్రొఫెసర్ మిగ్యువేల్ ఒక అద్భుతమైన మాట చెప్పారు. విజయమనేది ఒక్కరోజులో ఏదో పెద్ద పని చేస్తే రాదు. ప్రతిరోజూ మనం క్రమం తప్పకుండా చేసే చిన్న చిన్న పనుల వల్లే వస్తుంది. నిజమే కదా? ఆ వెదురు చెట్టుకున్నంత ఓపిక మనకు కూడా ఉండి తీరాలి. మరి ఈ అలెక్స్ కథ నుండి స్ఫూర్తి పొంది మన జీవితాన్ని మార్చే విజయం కోసం 5 అలవాట్లు ఏమిటో ఇప్పుడు చూద్దాం. మనందరికీ ఎంతో సులభంగా అర్థమయ్యే, అలాగే రోజువారీ జీవితంలో ఆచరించగలిగే ఈ 5 అత్యుత్తమ అలవాట్లను పాటిస్తే చాలు, మన జీవితం ఖచ్చితంగా మారిపోతుంది. ఇందులో మొదటి అలవాటు ఉదయం కేవలం 1 గంట ముందుగా నిద్రలేవటం. ఇక్కడ 365 అనే సంఖ్య ఎందుకొచ్చిందంటే, మనం ప్రతిరోజూ 1 గంట ముందు నిద్రలేస్తే సంవత్సరానికి మనకు అదనంగా ఏకంగా 365 గంటలు దొరుకుతాయి. ఈ అదనపు సమయాన్ని మనల్ని మనం మరింతగా మెరుగుపరుచుకోవడానికి ఎంత అద్భుతంగా వాడుకోవచ్చో ఒక్కసారి ఆలోచించండి. ఇక రెండవ అలవాటు ప్రతిరోజూ చదవడం. మనం రోజుకు కేవలం 10 పేజీలు చదివినా సరే సంవత్సరానికి కనీసం 12 పుస్తకాలను ఈజీగా పూర్తి చేయగలం. ఈ 12 పుస్తకాలు మన ఆలోచనా విధానాన్ని, మన మైండ్ సెట్ను పూర్తిగా మార్చేస్తాయి. చిన్న చిన్న పనులే ఎంత పెద్ద మార్పుకు దారితీస్తాయో చెప్పడానికి ఇదొక బెస్ట్ ఉదాహరణ. పనులను వాయిదా వేయడాన్ని ఎలా ఆపాలో చెప్పేదే మన 3వ అలవాటు. మనకు ఏదైనా పని చెయ్యాలి అనిపించినప్పుడు, లేదా కాస్త బద్ధకంగా ఉన్నప్పుడు వెంటనే మన మనసులో 5, 4, 3, 2, 1 అని లెక్కపెట్టి ఇంకేమీ ఆలోచించకుండా ఆ పనిని మొదలుపెట్టేయాలి. ఇది మనల్ని వెనక్కి తగ్గకుండా వెంటనే యాక్షన్లోకి దిగేలా చేస్తుంది. 4వ అలవాటు కృతజ్ఞతను వ్యక్తపరచడం. ఎప్పుడూ దేనికో ఒకదానికి అసంతృప్తి చెందే బదులు ప్రతిరోజు రాత్రి పడుకునే ముందు ఆ రోజు జరిగిన ఒక 3 మంచి విషయాలను గుర్తు చేసుకుని డైరీలో రాసుకోవాలి. ఎప్పుడు కంప్లైంట్ చేసే మన వ్యతిరేక ఆలోచనా విధానాన్ని ఈ చిన్న అలవాటు ఎంతో పాజిటివ్గా మార్చేస్తుంది. ఇక 5వ మరియు ఆఖరి ముఖ్యమైన అలవాటు ఫోన్ వాడకాన్ని తగ్గించడం. మనకుండే సమయం మొత్తాన్ని ఒక రౌండ్ చాట్లా ఊహించుకుంటే అందులో పెద్ద భాగం ఎప్పుడూ మన ఎదుగుదలకు ఉపయోగపడే పనులకే ఉండాలి. చాలా చిన్న భాగం మాత్రమే ఫోన్ లేదా ఎంటర్టైన్మెంట్కి ఉండాలి. మనం ఫోన్ చూస్తున్న ప్రతిసారీ ఇది నన్ను మెరుగుపరుస్తుందా లేదా నా సమయాన్ని వృధా చేస్తుందా అని మనకు మనం ఖచ్చితంగా ప్రశ్నించుకోవాలి. చివరగా టైమ్ టు గ్రో, ఎదగడానికి సమయం. ఈ చిన్న అలవాట్లను అలెక్స్ తన జీవితంలో ఎలా అమలు చేశాడో తెలుసా? మొదట్లో అలెక్స్ కూడా కొన్ని నెలలపాటు ఏ మార్పు కనిపించలేదు.
కాని అతను ఓపికగా ఆ వెదురు చెట్టులాగే ఈ అలవాట్లను వదలకుండా కొనసాగించాడు. కొద్ది నెలల తర్వాత అతనిలో ఏకాగ్రత అమాంతం పెరిగింది. పనులు వాయిదా వేయడం పూర్తిగా మానేశాడు. అలా ఒక సాధారణ స్థాయి నుండి గొప్ప విజయవంతమైన ఎంటర్‌ప్రెన్యూర్‌గా ఎదిగాడు. సరే, ఇప్పుడు ఒక ముఖ్యమైన ప్రశ్నతో ఈ విశ్లేషణను ముగిద్దాం. ఈ 5 అలవాట్లలో మన ఈరోజు ఏ అలవాటును మొదలుపెట్టబోతున్నాం? మనమంతా కలిసి ఏ అలవాటునెంచుకున్నామో కింద కామెంట్స్లో తప్పకుండా పంచుకుందాం. అలాగే ఈ విశ్లేషణ నచ్చినట్లయితే లైక్ చేయండి మరియు ఇలాంటి మరిన్ని ఆసక్తికరమైన విషయాల కోసం మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. మళ్ళీ కలుద్దాం. అంతవరకు పాజిటివ్గా ముందుకడుగు వేస్తూనే ఉందాం.